దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో కాచి కాపాడి మరొక నూతన దినము దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఏతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును, గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను, లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీలకు సమాజకులందరూ మందసం ముందర నిలవబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయముగా అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానమును మీదికి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను. కానీ ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. సొలొమోను దానిని చూచి, గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకే నేను ఒక స్థలం ఏర్పరచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజమంతా నిలిచి ఉండగా ఇశ్రాయేలీల సమాజకులందరినీ ఇలాగు దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నేను ఇశ్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని అందుండునట్లుగా ఇశ్రాయేలీల గోత్రస్థానములో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించుడు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూడగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడినైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచినట్లా నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశంలో సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము.
నీ దాసుడినైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమే నీ మందిరము తట్టు నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడినలా అతడి ఈ మందిరము అందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకు శిక్ష రప్పించిన నీతిపరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. మరి ఇశ్రాయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపం చేయుట చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామంను ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపమును విడిచి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపింపము. దేశమందు క్షామము కానీ తెగులు కానీ గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ మిడతలు కానీ చీడపురుగు కానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణముల్లో వారిని ముట్టడి వేసినాను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను ఇశ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకున్నాను కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసినడలా ప్రతి మనిషి యొక్క హృదయం మీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. మరియు ఇశ్రాయేలీలకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహువును ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాసస్థలమందు నీ విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయటికే నువ్వు వారిని పంపించు ఏ స్థలమునకైనా నువ్వు బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణము తట్టున నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవాకు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థనా విన్నపములు విని వారి కార్యము నిర్వహించుము. పాపము చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనసుకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినడలా తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసినడలా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థనా విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులయ్యారో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడైన నేను చేయి వినపము మీదను ఇశ్రాయేలీలకు నీ జనులు చేయి వినపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయంలో యందు నేను వేడుకొందురో ఆ విషయంలో యందు వారి వినపములను ఆలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలీల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకును మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి
తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేయకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఆయన తన దాసుడినైన నా కార్యమును ఇశ్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున జనులందరూ యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడనియు తెలుసుకొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుట్టును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమే సర్వసిద్ధముగా ఉండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఎత్తడి బలిపీఠము, ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు యెహోవా మందిరం ముందర ఉన్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి, యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలీలకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నాయన, మృత్యుంజయుడు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, సైన్యములకు అధిపతి నీకు స్తోత్రాలు. రోషము గల దేవా నీకు స్తోత్రాలు. ఐగుప్తు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించిన దేవుడని, బాహుబలమును చూపిన దేవుడవు ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకారులు, మహత్కార్యాలు చేసిన దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడవు నాయన, మారాణీలను మధురముగా మార్చిన దేవుడవు నాయన. అయ్యా, ఎన్నో అద్భుతాలు ప్రభా. సూర్య చంద్రులను నాపిన దేవుడవు తండ్రి. హల్లెలూయా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. గొప్ప దేవుడవు, నీకు వందనాలు తండ్రి. మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు స్తోత్రాన్ని, బలియాగమును బట్టి వందనాలు. మా సమాధానార్థమైన శిక్షను భరించినందుకు వందనాలు. మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా నాయన, మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, నువ్వు పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత నాయన. అయ్యా, నువ్వు చిందించిన రక్తమును బట్టి మాకు విడుదల ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఉదయకాలం నీ అమూల్య రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నిష్కలంకమైన అయ్యా, నీ నిర్దోషమైన అయ్యా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నాయన ఉదయకాలం మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం తండ్రి. నాయన నీ రక్తాన్ని ఆశ్రయిస్తుండగా నీ రక్తాన్ని మాపై ప్రోక్షించండి. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చండి, నిందారహితులుగా నిలవబెట్టండి నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, గొప్ప దేవుడానికే స్తుతి, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా, బుద్ధి జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మవు నీవేనైనా, ఆలోచన అనుగ్రహించే ఆత్మవు నీవేనైనా. అయ్యా, మా కొరకు నాయన, అయ్యా సంచకరువుగా నాయనగా దేవుని చేత పంపబడ ఆత్మవు నీవే ప్రభా. నీకు వందనాలు. మీరు మాలోనికి రండి నాయన, మమ్మల్ని ఇంకనూ బలపరచండి నాయన, మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా. ఆత్మానుసారులుగా జీవించే కృపను మాకు దయచండి. ఆత్మకార్యాలు మా ద్వారా మీరు జరిగించమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్ముడా నాయన, ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, వాక్యమై ఉన్న దేవానికి వందనాలు, వందనాలు. ఈ వాక్యం పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా నీకు వందనాలు. నైరుడు నాయన, అయ్యా, రొట్టె వలన కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకునన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి నాయన. అయ్యా, మా కొరకు దాచించిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితాలు మీరు నెరవేర్చండి ప్రభు. మీ కట్టడలను అయ్యా నాయన అయ్యా అనుసరించి ప్రభు, మీ ఆజ్ఞలను అనుసరించి జీవించి అయ్యా నాయన మీరు ఇచ్చే వాగ్దానాలు పొందుకునే భాగ్యాలు మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నా ప్రాణమై యెహోవాను సన్నతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా, ఉదయకాలము నా ప్రభా నాయన, మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి, అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మిమ్మల్ని నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా మా కొరకు మీరు చేసిన మేలన్నిటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయనగా నీ కృప
ఆశ్రమం దగ్గరకు వచ్చి ఉన్నాం నాయన. కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. మాపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక, మా బలహీన స్థితులపై నీ కృప కలుగును గాక ప్రభా. ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో అవి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ఎవరి ఇబ్బందులు ఏదైనప్పటికీ ప్రభా నాయన ఇగో నాయన ఈ ప్రార్థనల ద్వారా నిశ్చయంగా విడుదల కలుగును గాక, శక్తి బలము కలుగును గాక నాయన. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, మారు మనసు పశ్చాత్తాపము కలుగును గాక, నిశ్చయముగా వారి హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు వారిలో నుండి తీసివేయబడును గాక. నిశ్చయంగా నైనా గొప్ప రక్షణ కుటుంబాలకు కలుగును గాక, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరికీ రక్షణ భాగ్యము యేసు నామంలో కలుగును గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు నాయన. అందరూ అంతటా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు ప్రభు. నీ చిత్తమే జరగాలి, నీ రాజ్యం రావాలి నాయన. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడా. దైవజనురాలు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తుంది. ఏ రీతిలో నీ పరిచయలో ఉన్నప్పటికీ ప్రభు ఆయా పరిస్థితులు ఆ పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించి నీ బలమైన సాధనాలుగా నీ బిడ్డలను వాడుకోండి నాయన. వారి అవసరతలని మహిమేశ్వరంలో తీర్చండి, వారి ఆకుపక్కలని కాపుదల భద్రత ఉంచండి, వారి ప్రార్థన జవాబు దయచేయండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులకు మార్చండి నాయన. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించండి అయ్యా. నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోండి నాయన. నాయన ఎత్తబడే సంఘంలో ఉండే కృప ప్రతి బిడకి మీరు దయచేయమని ప్రార్థిస్తుంది. సిద్ధపాటు కలిగిన జీవితాలు దయచేయండి, ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలము కలిగి జీవించే కృపను మీరు దయచేయండి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి నాయన. వారిని మీరు నడిపించండి ప్రభా. నీకు వందనాలు. ఇంకా సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాల, పట్టణాలు యేసు నామంలో పట్టబడును గాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. జరుగుతున్న యుద్ధముల విషయంలో నాయన మీరే కృప చూపండి నాయన. మీరు జోక్యం చేసుకోండి నాయన. అమాయక ప్రజలు నశించుకోకుండా మీరు కృపను అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై కృప కలుగును గాక. భారతదేశం మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి కింద పనిచేసిన ప్రతి అధికారిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ నీ కృప కలుగును గాక. నీ చిత్తానుసారమైన పరిపాలన దేశంలో జరుగును గాక నాయన. మా దేశానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉదయకాలం మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నామా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.